ప్రశ్న అడగాలి. తెలిసిన వారు వాటికి జవాబు చెప్పాలి. ఏ టాపిక్ మీద అడగాలి? ఏదైనా మంచి విషయం. ఫ్యాక్ట్స్ ఆఫ్ కలియుగ ప్రస్తుత పరిస్థితి. అయితే వినండి, ఈ కలియుగంలో మనందరికీ అమ్మ లాంటిది గోమాత. ఆ గోమాత కూడా తన లేగ దూడను తన కొమ్ములతో పొడుస్తుంది, చంపేస్తుంది. ఏమంటారు? చీ కార్తీక, ఏమంటున్నా? ఇదేం కదా, గోమాత సాధు జంతువు కదా. అవును, తను చెప్పింది నిజమే. గోమాత తల్లి లాంటిదే కదా. మొన్న పేపర్ చదవలేదా? ఒక తల్లి తనకు ఆడపిల్ల పుట్టిందని చెత్తలో పారేసింది. మరో సంఘటనలో ఒక తల్లి తన పిల్లల్ని అమ్మేసింది. తమ పిల్లలను తామే అలా చేయడం ఎంతటి పాపం. గోమాత తన కొమ్ములతో లేగదూడను పొడిచినట్లే కదా. ఇది కలియుగంలో జరిగే ఘోర విపత్తు కదా. ఇప్పుడు ఇది చెప్పండి, ఒక పెద్ద కుండలోని నీరు 5 చిన్న కుండలలో పోస్తే 5 కుండలు నిండాయి. తిరిగి ఆ నీరు మళ్ళీ పెద్ద కుండలో పోస్తే కొంచెం కూడా నిండటం లేదు. అదేలాగా? పెద్ద కుండకు రంధ్రం పడింది కావచ్చు. కాదు కాదు, పెద్ద గుండ తల్లిదండ్రులు. పాపం తల్లిదండ్రులు తమ పిల్లలని చిన్నప్పటి నుంచి ప్రేమతో పెంచుతారు. కానీ పిల్లలు మాత్రం పెద్దయ్యాక తల్లిదండ్రులను పట్టించుకోరు. అందుకే పెద్ద గుండ నిండదు. ఇది ఎంత ఘోరం కదా. అందుకే ప్రతి చోట వృద్ధాశ్రమాలు వెలుస్తున్నాయి. పాపం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలతో వాళ్ళ జీవితాలను గడుపుకుంటున్నారు. తల్లిదండ్రులను చూసుకొని పుత్రుడు పుట్టినా ఒకటే, పుట్టకపోయినా ఒకటే. అందుకే మన స్వామి మీ తల్లిదండ్రులు దైవంతో సమానమని చెప్పారు. మీ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకుంటే నేను మీకు సకల సౌభాగ్యాలను అందిస్తాను అని అన్నారు. ఇప్పుడు ఇది చెప్పండి, ఒక సూది బెజ్జం నుండి ఏనుగు బయటకి వెళ్తుంది, కానీ ఏనుగు తోక మాత్రం ఇరుక్కుపోతుంది. ఏంటది? అది అసంభవం తన్మయ్. నేను చెప్తా. దేశానికి చెందిన ధనాన్ని పెద్ద అధికారులు దోచుకొని విదేశాలకు పారిపోతున్నారు. కానీ చిన్న చిన్న తప్పులు చేసిన వారు పట్టుకొని శిక్షించబడుతున్నారు. పెద్ద అధికారులు తప్పించుకోవడం సూది బెజ్జం నుంచి ఏనుగు తప్పించుకోవడం అన్నమాట. చిన్న చిన్న తప్పులు తోకతో సమానం. తోక బెజ్జంలో ఇరుక్కుపోవడం అంటే ఇదన్నమాట. ఇప్పుడు ఇది చెప్పండి, కంచె చేను మేస్తుంది. కంచె కరెంటు తీగతో ఉంటే అక్కడ కరెంట్ సప్లై కంచె మొత్తం కాలిపోతుంది కదా. కాదు కాదు, ధర్మాన్ని రక్షించవలసిన వారు ధర్మబద్ధులు ధర్మాన్ని వదిలి దేశానికి నష్టం కలిగిస్తున్నారు. వారు మద్యపానానికి, భక్ష్య మాంసానికి బానిసలవుతున్నారు. అవును, ధర్మాన్ని పాటించే వారందరూ అధర్మాన్ని పాటిస్తే ఈ దేశం అంతా అల్లకల్లోలమై పతనం పొందుతుంది. ఇదే కంచె చేను వేయడం. ధర్మో రక్షతి రక్షితః అని శ్రీకృష్ణుడు బోధనను మరిచి ఎటువైపు పోతుందో ఈ కలియుగం. సాయిరామా. ఒక పెద్ద కొండకు దారిలో ఒక పెద్ద బండరాయి అడ్డు ఉంటుంది. ఎంతో మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ బండరాయి జరగదు. కానీ ఒక సాధువు వచ్చి తన వస్త్రంలో నుండి ఒక దారపు తీగ తీసి ఆ బండరాయికి కట్టి దాన్ని తాకితే అది జరుగుతుంది. ఎలా చెప్పండి? అది జరిగితే పెద్ద మిరాకిల్ అవుతుంది. ఏమంటున్నావు ప్రేరణ? నేను చెప్తా. అక్కడ ఉన్న పెద్ద కొండ ప్రపంచానికి ప్రతీక. అక్కడ ఉన్న మార్గం మానవులు చేయవలసిన సాధనకు అడ్డుపడే అరిషడ్ వర్గాలే అక్కడ దొర్లుకుంటూ వచ్చి పడిన రాళ్ళు. మన భుజబలంతో, బుద్ధి బలంతో ఈ అరిషడ్ వర్గాలని అధిగమించాలని ప్రయత్నిస్తే మన ప్రయత్నం విఫలమే. సాధువే భగవంతుడు. ఆ పోగు నామస్మరణ. నామస్మరణను నాలుకపై నాట్యం ఆడిస్తే బండరాయి ఎలా కదిలిందో అరిషడ్ వర్గాలు కూడా అలాగే దొర్లుకుంటూ పోతాయి. ఈ కలియుగంలో మనం భగవంతుని చేరుకునడానికి రాజమార్గం సేవ మరియు నామస్మరణ అన్నమాట. కదా, మన మందిరం దగ్గరకు వచ్చేసాం. కలియుగ సాధనే భజన. ఈశ్వరమ్మ వారోత్సవాల్లో చిన్నారులకు కూడా నామస్మరణలో పాల్గొనడం భగవంతుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. ఏ జన్మలోని ఏ పుణ్య ఫలమో కానీ బాలవికాస్ విద్యార్థులుగా మనల్ని స్వామి ఎంచుకున్నారు. పదండి లోపలికి, భజన టైం అయింది.
సాయిరామ్.